మినిమం ఒక గంటన్నర అయితే ఉడికింది కదా, ఒక గంటన్నర ఉడికి ఇలా అయిందనమాట. అయితే ఉడికేసింది చూడండి ఫ్రెండ్. ఆమె అక్కడ కూర్చుంటాను అన్ని దగ్గర. నల్లగా వచ్చింది, మాంసం కూడా నల్లగా వచ్చింది. కూర్చోబెట్టా కూర్చో. నార కూర్చున్నావా? వాళ్ళ డాడీ బొక్కలు ఇస్తాడని నార కూర్చోకు, నాకు దెబ్బలు ఉన్నాయి. అడుగు జరుగు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. నా గొంతు అయితే పట్టేసింది, మీకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో అయితే. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. మా ఇంట్లోది అన్నమాట, నల్ల కోడి పుంజు, నల్ల మాంసం కోడి పుంజు అన్నమాట. కుక్కలు అయితే బాగా తింటున్నాయని బాగా పడుతున్నాయి. ఈరోజే ఒక 2-3 కోళ్ళని అయితే పట్టాయి. ఇక మా ఆయన అయితే ఒకటి కట్ చేయమన్నాను. ఇక కట్ చేసి చికెన్ సెంటర్కి తీసుకెళ్ళి కట్ చేసి అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. కుక్క పడుతున్నాయి అని కుక్క పట్టింది అయితే కాదు ఫ్రెండ్స్, మంచిదే. మళ్ళీ కుక్కలు పట్టినవి తింటుండ్రా అని అనకండి. కుక్కలు అయితే పట్టింది కాదు, మంచిదే. కుక్కలు పట్టినవి అయితే పడేసినాం, అవి చచ్చిపోయినాయి ఆల్రెడీ. పడేసినాం అన్నమాట. 3 అయితే పట్టినాయి, 3 కూడా పడేసినాం మేమైతే. ఇప్పుడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గంజు పెట్టేసి ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ పోసేసిన తర్వాత ఇవైతే కట్ చేసుకున్నాను. మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఒక్క టమాటా కట్ చేసుకున్నాను. చికెన్ ఇది మంచిగా కడిగేసాను. చూడండి, నల్ల పుంజు మాంసం మాదే, మరి ఇంట్లోదే అన్నమాట. అన్ని కుక్కలు పడుతున్నాయి, ఒకటి కొయ్యమన్నాను మా ఆయన అయితే, సరే అని కోసాడనమాట ఈరోజు. చూడండి, మంచిగా కడిగేసుకున్నాను. నల్లగా ఉందేంటా అని కాదు, నల్ల మాంసం అన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేడైపోయింది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడిగా ఉండే చాలా, అందుకే తొందరగానే వేగిపోయాయి పచ్చిమిరపకాయ ఇవి ఉల్లిపాయలు. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మా కృతిక పాప అయితే ఆ అమ్మతోటి పోయిందన్నమాట ఆడుకోవడానికి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి నూరుకున్నది మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యాక ఫస్ట్ టమాటా ముక్కల్ని వేసేస్తున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అన్నమాట. తర్వాత అయితే ఈ చికెన్ని మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను. ఇదిగో చికెన్ అంతా దీంట్లో వేసుకొని అయితే బాగా ఇలా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్రా ఏమైంది? నల్ల కోడి పుంజు అన్నమాట. కూర టేస్ట్ అయితే చూస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు అయితే 10 నిమిషాలు ఉడికించుకుంటాను హై ఫ్లేమ్లో. ఉప్పు కారం అయితే ఏం వేయలేదండి.
అండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటున్నాను. గొంతు మొత్తం పట్టేసింది, మళ్ళీ తగ్గుతలేదు అసలు. నాటుకోడి కదా, నాటుకోడి పుంజు కదా, కారం అయితే ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. 5 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను నేను. పసుపు అయితే ఆల్రెడీ వేసేస్తాను కదా. కొంచెం ధనియా పౌడర్ దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న మసాలా మీకు తెలుసు కదా, దాన్ని అయితే కొంచెం వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మంచిగా మొత్తం కలిపేసుకుంటున్నాను ముక్కలు పట్టేటట్టు. ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది ఏం పోయలేదు కదా, చూసారు కదా మీరే, వాటర్ అనేది ఏం పోయలేదు. ఒక 20 మినిట్స్ పాటు వాటర్ పోయకుండానే ఉడికించుకుంటాను నేను. తర్వాత అయితే వాటర్ అనేది పోసుకుంటాను. ఒక 20 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, నీళ్ళు అయితే ఊరాయన్నమాట. నేనైతే నీళ్ళు అనేది ఏం పోయలేదు, చూసిరా ఇంతగానో నీళ్ళు అయితే ఊరాయి. ఎప్పుడైతే ఇక మా ఆయన అడిగి నీళ్ళు ఎంత పోయాలో అయితే పోసేస్తాను. నాకైతే కింద పడేసి అవి నా ముక్కలే కింద పడి ఏం కాదు ఎండుకోదు. ఇగో నీళ్ళు ఎంత ఊరినా చూసుకుంటా. నీళ్ళు నేను కొంచెం కూడా పోసుకోలేదు. ఎంత పోయాను ఇప్పుడైతే అందరం అన్నం తినడానికి అయితే కూర్చున్నారు. మేమైతే చూపెడుతుంది. ఆ చోటుగాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. అందరం తినడానికి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. కర్రీ అయితే మినిమం 1 గంటన్నర అయితే ఉడికింది కదా. 1 గంటన్నర ఉడికి ఇలా అయిందనమాట. అయితే ఉడికేసింది చూడండి ఫ్రెండ్. అక్కడ కూర్చుంటాను అన్ని దగ్గర. నల్లగా వచ్చింది, మాంసం కూడా నల్లగా వచ్చింది. కూర్చోబెట్టా కూర్చో. నార కూర్చున్నావా? వాళ్ళ డాడీ బొక్కలు ఇస్తారని నార కూర్చోకు, నాకు దెబ్బలు ఉన్నాయి. అటు కూర్చో, జరుగు అటు కూర్చో, నువ్వు జరుగు. అటు కూర్చోబెట్ట. అట్లా చేయొద్దు. అట్లా చేస్తా పడుపు అడుపు. మమ్మీ దగ్గర చాలు సార్, మంచిగా తీసినపో. చెప్పు హాయ్ చెప్పు. లే నువ్వు లే. అన్నం ఇస్తా, అన్నం తీసుకున్నా, అన్నం తీసుకో. కూర్చో 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 నువ్వు కూర్చో. ఇక్కడ కూర్చో, మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. కాళ్ళు పెట్టద్దు, మంచిగా కూర్చో. అన్నం కాదు, కర్రీ ఇస్తా మమ్మీ. ఇగో చికెన్ కర్రీ చేసింది. నీకు లెగ్ పీస్ ఇస్తా, పెద్ద కొట్టి పీస్ కదా. 2 చేపించిన బేట. చెల్లికి నీకు వేస్తా. ఈమె ఫస్ట్ అట వేస్తా బేట. నల్ల కోడి మాంసం, అందుకే నల్లగా ఉందండి కూర అయితే. చూడండి మళ్ళీ ఏంది అది కడగలేదా అని కామెంట్. ఆమె ఒక పీస్ ఇచ్చే. నువ్వు ఇచ్చే వేడిగా ఉన్నది మరి. వేడిగా ఉంది బేట, కొద్ది కర్రీ కర్రీ అక్కడ వేయట. ఇలా ఏమంటావు? తోట కూడా ముట్టుకుంటా. వేస్తా ఇగో నేను తినా మొత్తం, నేను తినా కదా మీకే. వేడిగా ఉంది, వేడిగా ఉంది. కడేసి చిన్న చిన్న చేస్తా. ఇగో బేట మళ్ళీ ఎప్పుడు తీసిన వేడిగా ఉంది. వేడిగుందా? తినేసినా? వేడిగా ఉందని చెప్పినా తిన్నా, చూసినా. వేడిగా ఉంది బేట. వేడిగా ఉందంటే వేడిగా ఉంది. మెల్ల తిను, తిన. చిన్న చేసినా తిను.
నువ్వు చేస్తే మంచిగా ఉండదా? బిస్కోట్ ఆయన బిస్కెట్ వేసుకున్నాడు. బాగుంది. ఇగో చూడు కింద పడేసి. అది ఎందుకు పెట్టినా బేటా? నువ్వు అది చేస్తే ఆమె చేసింది. ఎట్లుంది బేటా చైతు? బాగుంది. ఆమె అడుగు. పక్కకి చెప్పు. బాగా చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. ఇగో ఇగో అట్లా తింటారు కదా, కింద పడతావు, కింద పడతావు. కింద పెట్టు చోటు కనబడదా. బాయ్ చెప్పి చైతను. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినేస్తున్నాం. కర్రీ అయితే సూపర్గా అయింది.